భైరవం మూవీ అండ్ విజయ్ యాంథోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్గన్ మూవీ, కుబేరా, కన్నప్ప ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 8 వసంతాలు మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకైతే ఈ మంత్ 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. 8 వసంతాలు మూవీ కోసం వెయిట్ చేస్తున్న అలాంటి ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 మార్గన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకు నిజంగానే అయితే జూలై 4వ తారీఖున అయితే థియేటర్లో రిలీజ్ మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 28th నుంచి అయితే పక్కాగా అయితే మనకు మార్గన్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మార్గన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అలాంటి మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా వచ్చేసి మనకైతే జూలై 28th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 భైరవం మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అయితే మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీ అయితే కొన్ని కారణాల చేత పోస్ట్ అయితే అవుతూ వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ పైన అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ పైన వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూలై 11th నుంచి వెళ్ళి మనకైతే పక్కాగా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ జూలై 11th రిలీజ్ కాకపోతే జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ భైరవ మూవీ అయితే కన్ఫామ్గా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ టూ డేట్స్ అనేది లాక్ చేసి పెట్టుకోండి. సో జూలై 11th అయినా మనకు రిలీజ్ కాకపోతే మనకు జూలై 18th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 4 కుబేరా మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకైతే ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకు డేట్ని అయితే అనౌన్స్ చేశారు. ముందుగా అయితే మనకు జూలై 3rd వీక్ నుంచి రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ చేయడమే జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మనకైతే ఈ జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కుబేరా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కుబేరా మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో కుబేరా మూవీ అయితే జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. 5 కన్నప్ప మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే మంచు విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది అండ్ మన లీడ్ రోల్ వచ్చేసి మనకు ప్రభాస్ అన్న గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్లో మంచి ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఏ డేట్ని అయితే అనౌన్స్ చేశారంటే మనకు సెప్టెంబర్ 6వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మూవీ థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. అందుకే చాలా లేట్గా అయితే మనకు సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 5 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఓపీ గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.